అతివీర భయంకర దేశభక్తుడు, కాకపోతే భారతదేశంలో ఉండడు, అతడే ధ్రువరాతి. ఎంతోమంది పాకిస్తానీలకు ఇష్టమైనటువంటి వాడు, బంగ్లాదేశీయులు అంటే మరి వాళ్ళైతే కోసుకుంటారు ఇతగాడి కోసం. సో అతను రీసెంట్గా ఒక వీడియో చేశాడు, మీరందరూ చూసే ఉంటారు. చూడని వాళ్ళు అదృష్టవంతులు, చూసిన వాళ్ళు దురదృష్టవంతులు అని నేను అన్నాను. చూడండి, చూసి మన వాళ్ళలో ఉన్నటువంటి విషయాన్ని కనుగొనండి. ఎంత తెలివిగా, ఎంత చక్కగా తేనె పూసిన కత్తిలాగా హిందువుల్ని నిందించటం, లేదా గవర్నమెంట్ వీడికి నచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ని నిందించటం లాంటివి చేస్తాడో చూడండి. ఈవెన్ ఉగ్రవాద దాడి ఘటనలు జరిగినా కూడా ఆయన బిహేవియర్ అలాగే ఉంది ధ్రువరాతి గారిది. వీరితో వచ్చిన వీడియో క్లిప్ ఒకటి ప్లే చేసి నా ఒపీనియన్ చెప్తా, అదేంటో చూద్దాం. आतंकवादियों का जो एजेंडा है देश को तोड़ने का, हिंदुओं को मुसलमानों से लड़वाने का, देश को सिविल वॉर की कगार पर ले जाने का, यही एजेंडा बीजेपी के लोग भी फॉलो करते हैं. అరే నీకు అసలు ఎలా ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ధ్రువరాతి గారు అన్నాను పొరపాటున. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక పార్టీని, అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఇప్పుడు ఈ ఉగ్రదాడి ఘటన గురించి చెప్తూ ఆ ఉగ్రవాదులతో ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని పోలుస్తూ ఉన్నాడంటే ఎంత నీచ్ కమీనే డాష్ అండి ఈయన, ఎంత ప్రమాదకారి. ఏం చెప్పాలనుకుంటున్నాడు? चारों तरफ आप इन लोगों की पोस्ट देखोगे सोशल मीडिया पर, सिर्फ एक ही चीज पर फोकस करते हैं, हिंदू वर्सेस मुस्लिम्स. ये चाहते हैं सभी हिंदुओं के अंदर डर बैठे. సరే, అది నిజమే అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది? ఎంఐఎం పార్టీ ఏం చేస్తోంది? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కేజ్రీవాల్ ఏం చేశాడు? అఖిలేష్ యాదవ్ పార్టీ ఏం చేస్తోంది? ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ మతం ఆధారంగా రాజకీయాలు చేయట్లేదో చెప్పాలి. మతం ఆధారంగా రాజకీయాలు చేసేటటువంటి పార్టీలను ఉగ్రవాదులతో పోలిస్తే గనక ఇప్పుడు ఈయన హిపోక్రసీ లేకుండా చెప్పాలి కదా. బీజేపీ హిందుత్వం తీసుకువెళ్తుంది. హిందుత్వాన్ని తీసుకువెళ్లే క్రమంలో రిలీజ్ చేసేటటువంటి పథకాలలో, బడ్జెట్లలో ముస్లింలకు నై, క్రిస్టియన్స్కు నై, ఓన్లీ హిందువులకి మాత్రమే హుయి అని అంటుందా? లేదు కదా. మరి ఎలా అంటారు? ఏ విధంగా అంటారు? మనకు నచ్చలేదు, మనకు మోదీ మొహం నచ్చదంతే. మోదీ ఒక హిందువు భారతదేశాన్ని ఏలకూడదు, ఏలితే సెక్యులరిజం దెబ్బతింటుంది, ఏలితే ఏదో అయిపోతుంది. ఈ భావజాలంతో బతికేటటువంటి యూట్యూబరు, అలాగే బతికేటటువంటి పొలిటీషియన్స్ చాలామంది ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నాడు ఇలాగా? आतंकवादियों से नहीं बल्कि अपने देश के मुसलमानों से, अपने पड़ोसियों से, अपने दोस्तों से. బీజేపీ వాళ్ళంతా అని చెప్తూ మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు మళ్ళీ బీజేపీకి తరపున వాదిస్తున్నటువంటి వ్యక్తిగా చూడకండి, నేను బీజేపీ మనిషిని కాను, ఎప్పటికీ ఏ పార్టీకి నేను అటాచ్ అయి ఉండను, అంటిల్ మై లాస్ట్ బ్రెత్ చెప్తూ ఉన్నా. కేవలం నేను చూజ్ చేసుకుంటా ఉన్న దాంట్లో ఏది బెస్ట్, ఈ దేశానికి ఏది ఉపయోగపడితే దాని వైపు నుండి మాట్లాడతా. ఈరోజు బీజేపీ, రేపొద్దున రాహుల్ గాంధీ మంచి దేశభక్తుడిగా మారితే అతనికి నేను చేయకూడతా. ఉన్న వారిలో బెస్ట్ ఎవరో చూసుకుంటా అంతే. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళంతా ముస్లింలను టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఉగ్రవాదుల్ని కాదంట. అంటే దేని ఆధారంగా చెప్తూ ఉన్నాడు ఈయన? आतंकी लोग आप लोगों को भड़काएंगे कि उन लोगों ने ये किया वो किया, लेकिन भड़कना नहीं है. ये अस वर्सेस देम, यानी हम लोग वर्सेस वो लोग. इस जहरीले प्रोपेगेंडा से बाहर निकलना है. అరే ప్రోపగండా అంటేనే నీది, నీ బ్యాచ్ది. ఇన్స్టాగ్రామ్లో లైవ్లు పెట్టుకుంటారు కదా, ఆడొకడు ఈడొకడు చేరి మొత్తం అంతా లొల్లి మాట్లాడుకుంటారు కదా, ఆ ఇంట్లో ఏం ముచ్చట, ఈ ఇంట్లో ఏం ముచ్చట అని. అది ప్రోపగండా అంటే మీది. ఒకే విషయాన్ని 4 వేదికల మీద ఒకే టైంలో రిలీజ్ చేస్తారు చూడు, దాన్ని ఎకో సిస్టమ్ అంటారు, దాన్ని టూల్ కిట్ అంటారు. మీరంతా టూల్ కిట్ గాళ్ళు. మీరు కావాలని ముస్లింలకు హిందువుల మీద, హిందువులకు ముస్లింల మీద మీరు రెచ్చగొడుతూ ఉన్నారు. నిష్కారణంగా హిందువుల్ని ఈ వీడియోలో ఈయన అంటాడు, హిందువులంటే ఉగ్రవాదులంట, హిందువుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారంట. ఎక్కడున్నారని ఆయన చూపి, నాకు అర్థం కాదు. హిందూ గ్రంథాల ఆధారంగా ఉగ్రవాదం జరిగినట్లుగా నాకు ఒక ప్రూఫ్ చూపించు, నువ్వు కానీ నీ బ్యాచ్ కానీ. ఏం మాట్లాడుతూ ఉన్నావు? వీడు పాకిస్తాన్ ఉగ్రవాదుల గురించి చెప్పకుండా అది తీసుకొచ్చి ఇక్కడ బీజేపీ వాళ్ళని, ఇక్కడ హిందువుల్ని ఇదంతా కూడా నార్మలైజ్ చేసేసి అందరినీ కలిపి కట్టగట్టేసి చివరాఖరికి ఏమంటాడు? हमारी डिमांड है कि इन सभी क्रिमिनल एलिमेंट्स, टेरर एलिमेंट्स को जेल में डाल दिया जाए, इन्हें सजा दी जाए. నువ్వు చెప్పకపోతే చేయరు, నీ డిమాండ్. నువ్వు జర్మనీలో కూర్చొని నువ్వు డిమాండ్ చేయాలి, మేము వినాలా? నెక్స్ట్, बाकी लोग हैं, हमें साथ में रहना है, देश में शांति और तरक्की लेकर आनी. నువ్వు ఉన్నావు కదా జనాల్ని విడగొట్టడానికి, ముస్లింలలో విషాన్ని నింపడానికి నువ్వు ఉన్నావుగా. ముస్లింల అందరికీ కూడా హిందువులు శత్రువులుగా, హిందువులు కాషాయ ఉగ్రవాదులుగా చూపించడానికి నీలాంటి సైకోగాళ్ళు ఉన్నారు కదా. మీ పనే అది. 24 గంటలు పైసలు వస్తాయి, జనాల్ని రెచ్చగొట్టడం కూడా సఫలీకృతం. जोर से कहिए भारतीय एकता जिंदाबाद. इस आतंकी विचारधारा के खिलाफ, देश को तोड़ने वाले लोगों के खिलाफ. ये आतंक చివరిలో ఏం చెప్పాడు? భారతీయ ఏక్తా జిందాబాద్ అంట. ధ్రువరాతి అండ్ ఎకో సిస్టమ్కి భరతవర్ష కేంద్రంగా దువ్వాడ శివప్రసాద్ ఇస్తున్నటువంటి ఛాలెంజ్ భారతీయ ఏక్తా జిందాబాద్ అని
ఈ సోకాల్డ్ ఈయన డాష్ ఏంటో మనకు తెలియదు. ఈ సోకాల్డ్ వ్యక్తి ఇచ్చినటువంటి పిలుపుకి ఎంతమంది మతాలకు అతీతంగా వస్తారో నేను చూస్తా. నేనైతే ఐఎమ్ ఇండియన్ ఫస్ట్, బాకీ సబ్ నెక్స్ట్. యాజ్ ఎ హిందూగా నేను ముందు నా దేశాన్ని ప్రేమిస్తాను, నా దేశం కోసం దేనికైనా సిద్ధం అని మాట్లాడతా. మాటలే అనుకోండి, చిత్తశుద్ధిని పక్కన పెట్టండి, కనీసం మాటల రూపేణ అయినా ఈయన మొత్తం ఈయన ఎకో సిస్టమ్ మైకులు పట్టుకుని తిరగండి, అన్ని మతాల వారిని అడగండి. నేను హిందువుని మొట్టమొదట, తరువాతే భారతీయుడిని అనేటటువంటి హిందువుల్ని నాకు చూపించమనండి. అలాగే నేను భారతీయుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాతే ముస్లింని, క్రిస్టియన్ని అని చెప్పేటటువంటి ఇతర మతాల వారిని చూపించమనండి. భారతీయ ఏకతా జిందాబాద్ అని నువ్వు ఇచ్చేస్తే అయిపోదు. ఆ భారతీయతను నువ్వే దూరం చేసేసి నీలాంటి వాళ్ళు మళ్ళీ భారతీయ ఏకతా కైసా ఏకతా హోతా, నహీ హోతా, నహీ హో సక్తా. మైనారిటీ సంతుష్టీకరణ పేరిట ఎన్ని డిక్లరేషన్లు, ఎన్ని పథకాలు, ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని అనాలి కదా నువ్వు. మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నావు నువ్వు అని. మైనారిటీ డిక్లరేషన్ అని ప్రత్యేకంగా నిధులు కేటాయించడం ఏంటి మతం ఆధారంగా? రాజ్యాంగానికి విరుద్ధంగా పోయి మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఏమిటి? ఇవన్నీ ఎప్పుడైనా మాట్లాడారండి? మతం ఆధారంగా బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా? ఈ డిబేట్ కనుక ఓపెన్గా పెట్టుకుంటే 2 నిమిషాల్లో తుత్తునీయలు చేయొచ్చు వీళ్ళని. మతం ఆధారంగా బీజేపీ ఉంటే గనక ఈరోజు వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన ఉండాలిగా, లేదే. మణిపూర్లో మొన్న పెట్టారు రాష్ట్రపతి పాలన, మైతి హిందువుల మీద కుకీ తీవ్రవాదులు దాడి చేస్తూ ఉంటే. పైగా తప్పుడు ప్రచారం వీళ్ళు చేసింది ఏంటి, అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్లను హిందువులు తగలబెట్టేస్తూ ఉన్నారని. అది జాతుల మధ్య గొడవరా అంటే వినరు. అందుకని మేమేం చెప్తున్నట్టు మైతి హిందువుల మీద కుకీ ఉగ్రవాదుల దాడిగానే చెప్తాం, ఎందుకంటే అదే నిజం కూడా. కర్ణాటకలో జరిగినటువంటి హిందువుల హత్యలు, కేరళలో జరుగుతున్నటువంటి హిందువుల హత్యలు బీజేపీ హయాంలో ఉన్నప్పటికీ కూడా, జరుగుతున్నప్పటికీ కూడా ఏం తీసుకుంది బీజేపీ? హిందుత్వ పార్టీ అయితే నిజంగా ఏది యాక్షన్. కనుక ఇక్కడ హిందువులను ఉద్ధరించేటటువంటి గొప్ప ఘనత ఇంతవరకు ఏ పార్టీ పూర్తి స్థాయిలో సంపాదించుకోలేదు. ఉన్నంతలో హిందువుల్ని కాస్త కన్సిడరేషన్లోకి తీసుకుంటోంది బీజేపీ. కనుక బీజేపీని ఆ కోణంలో చూడొచ్చు. కానీ ఇప్పుడు హిందువుల్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇతర మతాల వారిని ద్వేషించటము ఇలాంటివి చేస్తే తప్పకుండా ఎండగడతాం. కానీ ఈ మైనారిటీ వర్గాల్ని మాత్రమే ఇష్టపడతాం, హిందువులందరినీ కూడా హింసావాదులుగా ప్రచారం చేస్తాం, పార్లమెంటు సాక్షిగా అని మాట్లాడితే మాత్రం ఎవరు ఊరుకుంటారు? ఇలాంటి బిలిబిత్రిగా వాళ్ళందరూ ఆసక్తికరంగా వీడియోలు చేయడంలో దిట్ట, దానికి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తారు, ఎందుకంటే మీ బ్రెయిన్ వాష్ చేయబడాలి కనుక. కానీ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనేది మనం పట్టుకోకపోతే వీళ్ళు చల్లేటటువంటి విషం మనకి ఈజీగా ఎక్కేస్తుంది. ఒక్కసారి ఎక్కిందా మరి దిగదు. అలా ఎక్కి దిగనటువంటి వాళ్ళే తెలుగునాట సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులై ఊరేగుతున్నారు. తస్మాత్ జాగ్రత్త.